కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని పాల సొసైటీ కేంద్రాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ జగదీష్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాలకోవా తయారీ కేంద్రాల నుంచి పాల నమూనాలు సేకరించి ప్రభుత్వ ప్రయోగశాలకు పంపిస్తున్నాం. నివేదికలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పారు. పాల అమ్మకం కేంద్రాలతో పాటు పాలు సేకరణ కేంద్రాలను సైతం ఇకపై తనిఖీ చేస్తామని ఫుడ్ ఇన్స్పెక్టర్ జగదీష్ చెప్పారు. పాల కేంద్రాలపైన దాడులు చేయడం, రాజమండ్రి దొరకడం తర్వాత ఈ దాడుల్ని ముమ్మరం చేయడం జరిగింది. ఇన్ని రోజులు పాలు కేవలం కన్సంప్షన్ పాయింట్లోనే సేకరించి టెస్టింగ్ పంపిస్తున్నాం. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే ప్రొక్యూర్మెంట్ పాయింట్స్, అంటే ఇలాంటి పాలకోవా తయారీ కేంద్రాల నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి పాలు ఇక్కడికి వస్తాయి కాబట్టి ఈ సెంట్రల్ పాయింట్లో చేసి ఎటువంటి అడల్ట్రేషన్ గుర్తించవచ్చని ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసి శాంపుల్ సేకరించడం జరిగింది. ఇంకా అలానే వచ్చే వారం రోజులు ప్రతి ఊర్లో ఒక్కరోజు సర్ప్రైజ్గా దాడులు చేస్తాము. ముందుగా ఎవరికి తెలియదు ఆ రోజు డిసైడ్ చేసి ఏ ఊరికి వెళ్ళి ఎక్కడ పాలు కేంద్రం చేయాలి, కుదిరితే రైతుల దగ్గరికి వెళ్ళి చిల్లింగ్ పాయింట్స్కి వెళ్ళి కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తాము. ప్రాథమిక పరీక్షలు చేసిన తర్వాత ల్యాబ్కి పంపిస్తాము. దాని కన్సాలిడేటెడ్ రిపోర్ట్ కోసం రిపోర్ట్ ఆధారితంగా తమ చర్యలు చేస్తాము.